హాయ్ అండి, ఇదైతే నిన్న శుక్రవారం అండి. ఇంకా ఈ రంజాన్ నెలలో లాస్ట్ శుక్రవారం అండి. వాళ్ళకండి వాళ్ళైతే ఇంట్లో 8 మంది అలా ఉంటారు. ఒక్క పొద్దులు పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఎంతవరకు ఉన్నాయో అంతవరకే పెడతాను. మళ్ళీ బయట నుంచి వచ్చి పెట్టాలి అని ఏమి ఉండదు. ఎక్కువ తినకూడదు కూడా ఏదో చెప్పి ఇంకా రోజు అయితే ఇచ్చేసామండి. లేము ఇంకా అది తిన్నాక దాని తర్వాత తినాలి అనుకుంటే తినాలి, లేదంటే లేదు. తినబుద్ధి అయితే తినొచ్చు కానీ తినలేము. పొద్దున్న మజా ఇస్తారు కదా, అప్పుడు దాకా అయితే ఇంకా మేమైతే చపాతీ తినేసాము. కొంచెం అవి కాయలు ఉన్నాయి కదా, కొంచెం తినేసాను నేను కూడా. అవి కొంచెం తిన్నాను. ఆ తర్వాత ఇద్దరం అయితే అజా ఇచ్చారు. నమాజ్ అయితే చదువుకున్నాము. గోరింటాకు మిక్సీ వేసి అలా తీసుకొచ్చారు వాళ్ళ అన్నయ్యకి. ఎందుకు ఇది అరికాళ్ళకి పెడుతున్నానంటే మా ఆయన పొయ్యి కాడ ఉంటారు. హాయ్ అండి, ఇదైతే నిన్న శుక్రవారం అండి. ఇంకా ఈ రంజాన్ నెలలో లాస్ట్ శుక్రవారం అండి. పిల్లలైతే నమాజ్కి వెళ్తున్నారు. టైం వచ్చేసి 1:30 అయింది. ఇంకా మా బుడ్డోడు కూడా నమాజ్కి అయితే వెళ్తున్నారు. ముగ్గురు బయలుదేరారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. వాలేకుమ్ అస్సలాం. वालेकुम अस्सलाम. वालेकुम अस्सलाम. रयानो कैसे पढ़े अल्लाह? अभी हाथ तक आ रखा है, हाथ तक आ रखा है. वैसा कैसा खड़ा अभी? अभी कैसा करा? हाँ अभी क्या करा? अभी तस्बीह गिरा कैसा करा? कैसा बता? मानो तस्बीह कैसा करा? खांदला. ఇంకా లాస్ట్ శుక్రవారం అనేసి సేమియా పాయసం అయితే కాశానండి. ఇంకా ఇంటికాడ ఉంటారు కదా, ఒక పొద్దులు ఉన్న వాళ్ళకి ఇద్దామనేసి. ఇంకా టైం వచ్చేసి 3ంటికి మొదలు పెడితే మాకైతే 6 అయిందండి. మొత్తం అయ్యేసరికి సేమియా పాయసం కాశాను. చపాతీ అయితే చేశానండి. దాంట్లో చికెన్ కర్రీ అయితే చేశానండి. ఇంకా మొన్న అయితే టిఫిన్లో చెప్పాను కదండి, వాళ్ళు జావా వేసి ఇచ్చారు. మా ఆయనకు తెలిసిన వాళ్ళు హలీం పంపించారనేసి ఇంకా వాళ్ళకి కూడా టిఫిన్లో అయితే పాయసం అయితే వేసి ఇచ్చాను. చపాతీ పంపించాను. ఇంకా ఖాళీ టిఫిన్ ఎందుకు పంపించటంలే అనేసి నేను ఇంకా ఎలాగో చేద్దాము వాళ్ళకి కూడా ఇయటానికి అనేసి చేశానండి సేమియా పాయసం అయితే. ఇంకా లాస్ట్ శుక్రవారం కదా, ఏదో ఒకటి చేసి పంపిద్దామనేసి ఇంకా వాళ్ళకి కూడా సేమియా పాయసం అయితే వేసాను టిఫిన్లోకి. ఇంకా ఇదైతే మా ఇల్లు వాళ్ళకండి. వాళ్ళైతే ఇంట్లో 8 మంది అలా ఉంటారు. ఒక్క పొద్దులు పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఇంకా బాక్స్లో అయితే చపాతీ అయితే వేసి ఇస్తున్నానండి. ఇంకా మా అబ్బాయిని కూడా వాళ్ళు పిలిచారు, మా అల్లు వాళ్ళు. ఇక్కడే ఇఫ్తార్ చేసుకుందాం రా అనేసి ఇంకా చపాతీ అయితే 2 బాక్సుల్లో అయితే వేసి పంపించాను వాళ్ళకి కూడా. ఇంకా మా ఇల్లు వాళ్ళు కూడా ఏమో మా ఇంటి పైన ఉన్నోళ్ళు ఇచ్చి పంపించారు. ఖజూర్ అంటారు కదా అవి. నేనైతే ఇంట్లో చపాతీ చికెన్ కర్రీ చేశాను. ఇంట్లో ఉన్న కాయలు అయితే పెట్టుకున్నానండి. ఇంట్లో ఉన్న కాయలు అవి. ఇంకా ఈ అరటికాయలు, ఈ జాంగిరి, ఇంకా షర్బత్ చేసి ఇచ్చారు. మా అల్లుగల్లాలు షర్బత్ ఇచ్చారు. ఈ షర్బత్ ఇంకా ఈ పాయసం అయితే నేను చేశాను కదండి. ఇంకా వాళ్ళైతే పునుగులు, ఇంకా గారెలు, ఇంకా సమోసా అవి అయితే పంపించారు మా అల్లుగల్లాళ్ళు. ఇంకా ఇవాళ ఇఫ్తార్కి అయితే ఇన్ని అయితే ఉన్నాయండి. రోజైతే ఇన్ని అయితే ఏమి ఉండవు, తెలుసు కదా మీకు. ఎంతవరకు ఉన్నాయో అంతవరకే పెడతాను. మళ్ళీ బయట నుంచి వచ్చి పెట్టాలి అని ఏమి ఉండదు. ఎక్కువ తినకూడదు కూడా, ఒంట్లో బాగోదు. నేనైతే కొన్నితోనే ఇఫ్తార్ అయితే మొదలు చేస్తానండి. ఎక్కువ శాతం బయట తెప్పియటం తక్కువ చాలా వరకు. ఇంకా టైం అయితే అవుతుంది. ఇంకా దువా చెప్తున్నారు మస్జిద్లో. దువా అయితే చెప్పి ఇంకా రోజు అయితే ఇచ్చేసామండి. ఇన్ని పెట్టుకున్నా కూడా తినడానికి టైం అయితే ఏమి ఉండదండి. ఒక 10 నిమిషాలు 8 నిమిషాలే టైం ఉండిద్ది అదా ఇచ్చేదానికే. ఇంకా మా పైన వాళ్ళు తెలుసు, పక్కన వాళ్ళు ఇచ్చారంట ఇంకా పాయసం అనేది. మా పైన వాళ్ళు తెచ్చిచ్చారు. ఇంకా ఎక్కువ టైం అనేది కూడా ఉండదండి. ఎన్ని పెట్టుకున్నా కూడా మనకి టైం తక్కువే ఉండిద్ది. అందులోకి
ఇంకా అజా ఇచ్చేసరికి మనం అజా ఇచ్చే వరకే తినాలి. ఏదైనా కూడా అజా ఇస్తే ఇంకా ఆపేసి నమాజ్ అయితే చదువుకోవాలండి. ఇంకా ఎన్ని ఉన్నా కూడా టైం అయితే ఉండదండి. అందులో కూడా మనకి పొద్దునుంచి ఏం తినకుండా ఉండేసరికి మంచినీళ్ళు కొంచెం తాగేసరికి కడుపు బాగా నిండిపోద్ది. ఇంకా ఎన్ని పెట్టుకున్నా కూడా తినడానికి టైం ఉండదు, తినము కూడా. కాకపోతే అన్నీ పెట్టుకుంటారు, అలాగా పెట్టుకుంటాము. నలుగురు ఉంటే తలా కొంచెం తింటే అది బాగుండిద్ది. ఇంకా మేమిద్దరమే కాబట్టి ఇంకా మా అమ్మాయి అయితే ఆ చపాతీ ఒకటి తినేసరికి టైం అయితే సరిపోయింది. నేను మా అమ్మాయి ఇంకా తర్వాత కూడా తినలేము. ఇంకా అది తిన్నాక దాని తర్వాత తినాలి అనుకుంటే తినాలి, లేదంటే లేదు. తినబుద్ధి అయితే తినొచ్చు, కానీ తినలేము. పొద్దునుంచి ఏం తినకుండా ఉండేసరికి మంచినీళ్ళు తాగేసరికి కడుపు నిండిపోద్ది. ఇంకా చపాతీ తిన్నాం కాబట్టి ఇంకా మేమైతే ఏం తినము. ఇవాళకైతే రోజైతే ఇఫ్తార్ తర్వాత అన్నం అయితే తింటాము. అన్నము తినాలి, లేదంటే రోజా ముక్కురు అయిపోతాయి అంటారు కొంతమంది, అదే తెలిసిన వాళ్ళు. మేము ఇంకా అన్నమైనా తినొచ్చు, చపాతీ తిన్నా పర్వాలేదు. ఆ రెండిట్లో ఏది తిన్నా కూడా ఇంకా అన్నం తినపోయినా ఏమీ అవ్వదు. కాకపోతే మళ్ళీ 8ంటికి అజా ఇస్తారు కదా, అజా ఇచ్చే ముందే మనం అన్నం అనేది తినేయాలి. ఇలా ఇఫ్తార్ అయిపోయినాక నమాజ్ చదువుకుంటాం కదా, మళ్ళీ టైం ఉండదు. నమాజ్ చదువుకున్నాక మనకి ఎలాగో టైం 7 అయితే ఇద్ది. ఇంకా 7:30 అలా అన్నం అయితే తినేసి మళ్ళీ 8ంటికి అజా ఇస్తారు కాబట్టి ఆ అజా ఇచ్చే ముందే అయితే తినేయాలండి. అన్నం అయితే మనకు టైం ఉండదు. కాకపోతే టైం ఉండదు కాబట్టి ఇంకా మనము అదే అజా ఇచ్చే ముందు తినేయాలి. అజా తర్వాత అయినా చదువుకోవచ్చు. 10, 12 తెల్లారే మళ్ళీ మనకు అజా ఇస్తారు చూసారా, రెండో రోజు. అప్పుడు దాకా కూడా చదువుకోవచ్చు ఇషాకి నమాజ్ అనేది. అదే 8ంటికి ఇస్తారు కదా నమాజు, అజా ఇస్తారు కదా, అప్పుడు దాకా అయితే. ఇంకా మేమైతే చపాతీ తినేసాము. కొంచెం అవి కాయలు ఉన్నాయి కదా, కొంచెం తినేసాను నేను కూడా. అవి కొంచెం తిన్నాను. ఆ తర్వాత ఇద్దరం అయితే అజా ఇచ్చారు, నమాజ్ అయితే చదువుకున్నామండి. మా పిల్లలైతే మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చేసారు. మస్జిద్కి అయితే వెళ్ళలేదండి, వాళ్ళు మా ఇల్లు వాళ్ళ ఇంటికాడకైతే వెళ్ళారు కదా, ఇంకా అక్కడే వాళ్ళకి టైం అయిపోయిందని వాళ్ళ ఇంట్లో చదువుకొని వచ్చారు. ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా, మా ఆయనకైతే అరికాళ్ళకి గోరింటాకు అయితే పెడుతున్నానండి. గోరింటాకు అయితే మా మామయ్య వచ్చేటప్పుడు మా ఊరు నుంచి తెచ్చారు. మనకి ఇక్కడైతే దొరకద్దు, ఎప్పుడైనా ఒకసారి వస్తారు ఇళ్ళ ముందుకి అమ్మటానికి. ఇక్కడ దొరకదు, తక్కువ. మాది పల్లెటూరు కాబట్టి మా అత్తయ్య వాళ్ళది మా ఇంటికాడ చెట్టు ఉంది. ఇంకా ఆ చెట్టుది కోసుకొచ్చారు మా మామయ్య వచ్చేటప్పుడు. ఇంకా మా మామయ్య మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు, ఇంకా మా ఇంటికైతే రాలేదు. ఇంకా మా ఆడబిడ్డ వచ్చేటప్పుడు అయితే గోరింటాకు మిక్సీ వేసి అలా తీసుకొచ్చారు వాళ్ళ అన్నయ్యకి. ఎందుకు ఇది అరికాళ్ళకి పెడుతున్నానంటే, మా ఆయన పొయ్యికాడ ఉంటారండి, ఎక్కువ శాతం మా పొయ్యికాడ ఉంటారు. వేడి ఉండిద్ది మనిషిలో. ఇంకా పొయ్యి కాడ ఉన్నా కూడా, ఎక్కువ శాతం కూర్చొని ఉన్నా కూడా, ఎవరికైనా కూడా ఇప్పుడు ఉంటారు కదండి, వాళ్ళకి అరికాళ్ళలో గోరింటాకు అనేది పెడితే సలవండి, వేడి తగ్గిద్ది అని మా అత్తయ్య అయితే చెప్పారు.